మొబైల్ వినియోగం పెరిగిన సందర్భంగా అనేక రకాల సమస్యలు అంటే సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్కి సంబంధించిన అనేక రకాల సమస్యలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించడానికి మనం ఎప్పటికప్పుడు మొబైల్ సర్వీస్ సెంటర్లను ఆశ్రయిస్తూ ఉంటాం. మరి ఈ మొబైల్ సర్వీస్ సెంటర్లలో ఈ మొబైల్ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సమస్యలను పరిష్కరించేదానికి కంప్యూటర్లను వినియోగిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈ కంప్యూటర్లు ఎలాంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉండాలి, ఆ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది చాలామందికి తెలియదు. ఈరోజు ఈ వీడియోలో మొబైల్ సర్వీసింగ్ మరియు సాఫ్ట్వేర్కి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటిది అత్యంత కీలకమైనది ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మినిమం డ్యూయల్ కోర్ కలిగిన లేటెస్ట్ i5 అబౌవ్ i5 లెవెల్స్ ప్రాసెసర్ అయితే మొబైల్ సర్వీసింగ్కి చాలా చక్కగా ఉంటుంది. మినిమం డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయి ఉండాలి. తరువాత స్టోరేజ్కి సంబంధించి కనీస ర్యామ్ మినిమం 2GB అబౌవ్ 2GB ఉంటే చక్కగా సరిపోతుంది. ఈరోజు మినిమం ఎంత లేదన్నా 8GB ర్యామ్స్ వస్తూ ఉన్నాయి. ఇక పోతే ఎక్స్టర్నల్ స్టోరేజ్ తీసుకున్నట్లయితే కనీసం ఒక 250GB పరిమాణంలో హార్డ్ డిస్క్ లేదా SSD కలిగిన సిస్టమ్ కావాలి. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ OS విషయానికి వస్తే మినిమం విండోస్ 10 వెర్షన్ 32-బిట్ కలిగిన కనీసమైనటువంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉండాలి. తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ ఎంత లేదన్నా కనీసం 1 MB స్పీడ్తో ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి వివిధ రకాల ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం కానీ, ఇలాంటి అనేక రకాల మొబైల్ ఫోన్లకు సంబంధించిన అనేక రకాల సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సమస్యలను పరిష్కరించేందుకై అనేక రకాల ఫైల్స్ను వేరే వేరే వెబ్సైట్ల నుండి డౌన్లోడ్ చేసుకొని వినియోగిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఖచ్చితంగా కంప్యూటర్లు వినియోగించి ఆయా ఫైళ్లను డౌన్లోడ్ చేయడము, కావలసిన విధంగా వాటిని వినియోగించడము జరుగుతుంది. కాబట్టి ఈ రిక్వైర్మెంట్స్ కలిగినటువంటి సిస్టమ్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ఇది నేటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.